బాయ్ బాయ్ వెళ్ళారు. ఏంటి అసలు రోడ్ ఎక్కువ దూరం కనిపించట్లేదు. ఒక దగ్గర రైట్ తీసుకోలే, అక్కడ సరిగ్గా మెన్షన్ చేయలేదు ఇటువైపు వెళ్తే హైదరాబాద్ అని. ఈసారి ఈ ట్రిప్ లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొంచెం తక్కువ వచ్చింది. వాట్ ఈస్ దిస్ కార్? తర్వాతి స్టేషన్ నాగూర్. నేను ఇప్పుడు వేసిన బ్రేకులు ఏలూరు నుంచి ఎల్బీ నగర్ వచ్చినంత వరకు కూడా వేయలేదేమో. పెద్ద హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేస్తారంటే అవ్వదు. ఇప్పుడు వరకు అయితే చాలా హారబుల్ అనిపించింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు ఏలూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో విశాఖపట్నం టు హైదరాబాద్ రైడ్లో ఇదే రెండో వీడియో. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో నిన్నంతా అయితే ఏలూరులో గడిపాము. పెద్దగా ఏం చేయలేదు, కానీ జస్ట్ రాస్టార్ అనే హోటల్లో మటన్ బిర్యానీ తిన్నాం, బాగుంది. 450 ఛార్జ్ చేశారు, బట్ ఒక నవాబ్స్ బిర్యానీలో ఉంది, బాగుంది. ఒక 6:37 అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ ఏమైందంటే లేట్గా లేచాం. ఇక్కడ కొంచెం చలి ఎక్కువగానే ఉంది. లేచి అన్ని రెడీ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇదంతా చేసుకొని రోడ్ ఎక్కేసరికి 7:41 అయింది. మేము ఇప్పుడు జస్ట్ ఏలూరు దాటుతున్నాం. సో ఏలూరు దాటినాక విజయవాడ వైపు వెళ్తూ, విజయవాడ దాటినాక ఇంకా తెలిసింది కదా తెలంగాణ రోడ్. నిన్నంటే సింగిల్గా రైడ్ చేసుకుంటూ వచ్చాను. మహా అయితే నేను ఒక 80 kgs, నా బ్యాగ్లో ఒక 15 kgs. సో ఒక 95 kgs బండి అయితే మోసింది నిన్న. సో బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఈరోజు ఆ వెయిట్ డబల్ అయింది. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు రైడ్ మేము ఎలా మేనేజ్ చేస్తాం. ఇక్కడ ఏలూరు నుంచి హైదరాబాద్ మేము లొకేషన్గా వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 355 కిలోమీటర్స్ ఉంది. బాయ్ బాయ్ ఏలూరు. సో విజయవాడకి అయితే ఇంకా 65 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఏలూరు నుంచి. రోడ్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. అవును, మెయిన్ మర్చిపోయినా, ఇప్పుడు ఫ్యూయల్ కొట్టించాలి. అసలు ఫ్యూయల్ లేదు. ఫ్యూయల్ ఎక్కడైనా ఇంకో 10 కిలోమీటర్స్లో ఫ్యూయల్ స్టేషన్ ఉంటే, అది పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ కొట్టించేసి ఇంక మళ్ళీ మన ప్రయాణం మొదలు పెట్టాలి. పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. మైలేజ్ లెక్కేస్తే 36 వచ్చిందండి. అదే నేను నా ఎకానమీ అది మెయింటైన్ చేయలేదు కాబట్టి అలా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా 54 కిలోమీటర్స్ ఉంది. సో హనుమాన్ జంక్షన్ అయితే దాటాము ఇప్పుడే. మంచు అయితే అలా వెళ్తున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది. మీకు కనిపిస్తుందో లేదో మరి. ఏంటి అసలు రోడ్ ఎక్కువ దూరం కనిపించట్లేదు. ఇంక స్లోగా వెళ్ళాలి. యాక్చువల్లీ మేము 70-80 రేంజ్లో వెళ్దామని అనుకున్నాం. సో ఇప్పుడైతే అలాగే జరుగుతుంది. ఎందుకు అని అంటే ఒక 350 కిలోమీటర్స్ కదా, ఒక మ్యాక్సిమం 6-8 అవర్స్, 6-7-8 అవర్స్లో ఎలాగైనా రీచ్ అయిపోవాలి. మనం ఇప్పుడు విజయవాడ లోపల నుంచి వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా బైపాస్ రోడ్ ఉంది ఇక్కడ, విజయవాడ స్టార్టింగ్లో ఉంది. ఇంకా లోపలికి ఏం వెళ్ళలేదు. ఇక్కడ వే టు హైదరాబాద్ అని బైపాస్ రోడ్లోకి తీసుకొచ్చింది. నాకు తెలిసి కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు అనుకుంటా, ఎందుకంటే లోపల నుంచి వెళ్తే కొంచెం ట్రాఫిక్ అది ఉంటుంది కదా. ఏమైందంటే మనం ఒక దగ్గర బైపాస్ మీద వెళ్తున్నప్పుడు ఒక దగ్గర రైట్ తీసుకోవాలి, అక్కడ సరిగ్గా మెన్షన్ చేయలేదు ఇటువైపు వెళ్తే హైదరాబాద్ అని. నేను అక్కడ తీసుకుంటున్నా టర్నింగ్, అంటే బ్రిడ్జ్ ఇలా దిగి మళ్ళీ రైట్ సైడ్ ఇలా రావాలి వస్తున్నా, బట్ నాకు అక్కడ హైదరాబాద్ అని మళ్ళీ కనిపించలేదు. సో నేను కన్ఫ్యూజ్ అయిపోయా. ఓకే, స్ట్రైట్ ఏమో
అని అనుకున్నాను. తీరా చూస్తే మేము గుంటూరు వైపు వెళ్ళిపోతున్నాం. ఇంకా అలా ముందుకెళ్ళుంటే గుంటూరుకి ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. వైజాగ్ టు హైదరాబాద్ జర్నీలో ఇప్పుడే అసలైన హాఫ్ డిస్టెన్స్ మేము కవర్ చేసినట్టు. ఇప్పుడు మేము విజయవాడ రీచ్ అయ్యాం. విజయవాడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాం. వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఇంకా 272 కిలోమీటర్స్ ఉంది. మా ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతున్నాడు. కాల్ అయిపోగానే మేము ఇంక స్టార్ట్ అయిపోతాం. సో ఇంకా హైదరాబాద్కి ఒక 200 కిలోమీటర్స్ ఉంది. అంటే మేము ఒక 70 పైన ఇప్పటివరకు రైడ్ చేసాం. టైం గుర్తులేదు. కొంచెం స్పీడ్గానే వచ్చాం, ఎందుకంటే రోడ్డు కొంచెం ఖాళీగానే ఉంది. మరీ అన్ని హెవీ వెహికల్స్ కూడా ఏం లేవు. ఈ 70 కిలోమీటర్స్ పెద్దగా కష్టం ఏమనిపించలేదు. ఈ రోడ్డు అంతా రోడ్ చాలా బాగుంది. ఈ రోడ్ సైడ్ మెయిన్ ఎక్కువ డాబాలు అవి కనిపిస్తున్నాయి. సో నైస్. బండి కూడా ఇప్పటికి బాగానే పరిగెడుతుంది. ఇక నెక్స్ట్ కోదాడ 21 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మనం జగ్గాయిపేటలో ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అలా నిద్ర వచ్చేస్తుంది. కొంచెం తక్కువగా తినాల్సిందే, కానీ కొంచెం ఎక్కువగా తిన్నాను. కానీ అలా వెనకాల మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇద్దరం అలా కొంచెం మెల్లగా కష్టసుఖాలు మాట్లాడుకుంటూ అలా వచ్చేసాం. సో ఇలా డబుల్స్ రావడంలో అదొక బెనిఫిట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి ఈ ట్రిప్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొంచెం తక్కువ వచ్చింది. ఇప్పుడు 144.5 వచ్చాం. ఆల్రెడీ ఖాళీ అయిపోయింది. మేబీ లోపల ఇంకా 1.5 లీటర్ 2 లీటర్స్ ఉండుంటుంది. అంటే 4 లీటర్స్ అయిపోయింది ఆల్రెడీ ఫ్యూయల్. 144 వచ్చాం. 145 వేసుకోండి, అంటే తక్కువే వచ్చింది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. బట్ నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ 160కి అనుకుంటున్నా. 160కి ఒకసారి మళ్ళీ ఫ్యూయల్ ట్యాంక్ రీఫిల్ చేసి ఎంత మైలేజ్ వచ్చిందో చూసుకోవాలి ఈ ట్రిప్కి. మేబీ ఒక 35 అలా వచ్చి ఉంటుందేమో అనిపిస్తుంది. జియో బంక్ అంట, ₹2 తగ్గుతుందని బోర్డ్స్ చూసా. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఎంత 165.6 ఎంత అయింది? పెట్రోల్ 4.84 అయింది కదా. 4.84 అంటే 34 వచ్చిందా. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత చిన్న నేచర్ కాల్ కూడా అటెండ్ అయిపోయాం. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ అనుకుంటా. 10-15 కూడా కాదు, 10 మినిట్స్ బ్రేక్ తీసుకున్నా. ఈ లోపు ఇంట్లోకి ఫోన్ చేసి ఓకే ఎంత దూరం ఉంది, అంత దూరం ఉంది, ఇంటికి రిపోర్ట్ చేస్తాము. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా 186 కిలోమీటర్స్ ఉంది మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. సో ఇంకో మేబీ ఒక 2-3 మ్యాక్సిమం 3 అవర్స్లో వెళ్ళేలా చూసుకుంటాం. సో అది ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుంటున్నాం. 54.3 కిలోమీటర్స్ వచ్చాం. ఇద్దరికి నిద్రలు ఊగిపోతున్నాయి. సో ఒక చిన్న కాఫీ కానీ ఏదైనా ఎనర్జీ డ్రింక్, కొంచెం కెఫెన్ లోపలికి వెళ్తే ఇద్దరు బ్రెయిన్స్ యాక్టివ్ అయిపోతాయి. చిన్న రిఫ్రెష్మెంట్ తర్వాత స్టార్ట్ అయ్యాం. సూర్యాపేట దాటాము. ఇంకా హైదరాబాద్కి 118 అండ్ మేము రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్కి ఇంకా 120-125 అలా ఉంటుందేమో. సో అది యాక్చువల్లీ 80 కిలోమీటర్స్కి బ్రేక్ అనుకున్నాం, కానీ చాలా నిద్ర రావడం వల్ల 55.2కి బ్రేక్ తీసుకున్నాం. సో హోప్ నెక్స్ట్
120కి మళ్ళీ వీలైతే ఒక చిన్న బ్రేక్ తీసుకొని ముందుకు సాగిపోతాం. వాట్ ఈస్ దిస్ కార్? ఇదేంటి, ఏ మోడల్ ఇది? ఇదేదో కార్ టెస్టింగ్ చేస్తున్నారు. మీకు కనిపిస్తుందా? ట్రై చేస్తా, ఏమో లోగో కనిపిస్తుందేమో. లోగో అయితే ఏం కనిపించట్లేదు. మహారాష్ట్ర 14 TCM 40. మీ ఎవరికన్నా ఇదేం కారో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, సరదాగా కార్ కనిపించింది, దాని వెనకాల వెళ్దాం చూడడానికి ట్రై చేసా. అది ఏం కార్ అనేది కనిపెట్టలేకపోయినా. కనీసం ఆ స్టీరింగ్ మీదైనా లోగో కనిపిస్తుందేమో, అట్లీస్ట్ గెస్ చేద్దాం అని అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలే. సో నెక్స్ట్ ఎల్బీ నగర్ అనుకుంటా. ఇంకా రామోజీ ఫిలిం సిటీ కూడా దాటిసాం. నెక్స్ట్ ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ అంటే మేము ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టు, సిటీ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 2 అయింది, 7:30 స్టార్ట్ అయితే 2 అయ్యింది. మేబీ 3 లోపు వెళ్ళిపోవచ్చు అనుకుంటా మా రూమ్కి. మేము వెళ్ళేది గచ్చిబౌలి. మొత్తానికి ఎల్బీ నగర్ రీచ్ అయ్యాం. ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఉప్పల్. ట్రాఫిక్ ఎక్కువైందంటే ఇంకా హైదరాబాద్ వచ్చినట్టే అర్థం. చాలా ఉంటుంది రా బాబు, మెంటల్ వస్తుంది. ఓ బాబోయ్, ఎన్ని బ్రేకులు రా నాయన. సో ఇలా స్ట్రైట్కి వెళ్తే ఉప్పల్. తరువాతి స్టేషన్ నాగోల్. మీ డోర్లు ఎడమ వైపు తెరుచుకుంటాయి. సో నాగోల్ వచ్చేసాం. నెక్స్ట్ ఉప్పల్. సో దిస్ ఈస్ ద ఉప్పల్ జంక్షన్. ఇక్కడ ఒకరు హెల్మెట్లు వేసుకోరు. సో మా ఫ్రెండ్కి నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడన్నా సైడ్ ఆపి కొంచెం మొహం కడుక్కుంటాం. ఇంకా ఆల్మోస్ట్ ఎలాగో దగ్గరికి వచ్చాం కాబట్టి చాలా ధీమాగా వెళ్తాం. ట్రాఫిక్ అన్బిలీవబుల్, చాలా దీనిగా ఉంది. అక్కడే అసలు బ్రేకుల మీద చెయ్యి వేసుకొని ఉండిపోవాల్సి వస్తుంది. ఇగో ఇక్కడ రైట్ అంట. మ్యాప్స్ లేకపోతే హైదరాబాద్లో సర్వైవ్ అవ్వడం కష్టమే నాలాటోళ్ళు. బాబు నిజంగా వెళ్ళరా బాబు, ఈ ట్రాఫిక్ మాత్రం పోతుంది. కాల్ పట్టేస్తున్నాయి, ఈ కాల్స్ ఆపలేక. నేను ఇప్పుడు వేసిన బ్రేకులు ఏలూరు నుంచి ఎల్బీ నగర్ వచ్చినంత వరకు కూడా వేయలేదేమో. అన్ని బ్రేకులు వేసాను. ఇటు నుంచి దాటకూడదు, ఒక్క నిమిషం. ఇటు దాటుదామంటే అది కష్టం. అయితే జనాలు లేదా పార్క్ చేసిన వెహికల్స్ ఎక్కడో దొరికితే. చాలా పేషెన్స్ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి ఇక్కడ డ్రైవ్ చేయాలంటే. అది మా ఆయిల్ అసలు హెల్మెట్ కూడా వేసుకోరు. కానీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇలా పెద్ద హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేస్తారంటే అవ్వదు. కింద పైన రైట్ లెఫ్ట్ ముందు వెనక మొత్తం అంతా చూడాలి. ఇంక మనం బైక్ని కూడా కార్ తోలినంత జాగ్రత్త తోలుకోవాలి. ఐ మీన్ ఇక్కడ మనం బైక్ డ్రైవ్ చేస్తున్నా సరే, కార్ డ్రైవ్ చేసినంత జాగ్రత్త తోలుకోవాలి.
ఎప్పుడు ఎవడు దెయ్యం దూతలో ప్రత్యక్షం అయిపోతున్నాడు. అద్దంలో కూడా కనిపించడు, సడన్ గా పక్క వచ్చేస్తున్నారు. ఇది ఈడెప్పుడు వచ్చాడు అని అన్నట్టు. ఇక్కడ 1 కిలోమీటర్ నాకు 10 నిమిషాలు పడుతుంది. అన్న అన్న ఒక్క నిమిషం. అది ఏంటి నాకు డ్రైవింగ్ రాదేమో అన్నట్టు ఫీల్ వస్తుంది. ఆ సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోయిన బాగున్నా. 36 చూపెడుతుంది, ఇటువైపు 28 కిలోమీటర్స్ ఉందని ఆ 8 కిలోమీటర్లకి ఇది అయిపోయి ఇటు వచ్చాను. టోల్ తీరిపోయింది. ఆ 8 కిలోమీటర్ల పెట్రోల్ ఇక్కడ కాలిపోద్ది ఆల్రెడీ. ప్లస్ ఈ ట్రాఫిక్ ఇరిటేషన్ ఒకటి. నా బ్రేక్ ప్యాడ్స్ కొత్తవి ఇచ్చుకున్నాను కదా, మళ్ళీ కొత్తవి ఇచ్చుకోవడమే. ఎందుకంటే అన్నిసార్లు బ్రేక్ వేసాను. నైస్. ఏట్రా బాబు, ఏంటి ఎంతమంది జనాలు ఉన్నారా ఇక్కడ? ఎవరు వాలంటీరా? ఓడి అమ్మ, బండి ఏం కదలట్లేదు ఈ బరువుకి. అదిగో కాల్తో తోస్తున్నాడు అంటే గ్రేట్ అనే చెప్పాలి. అది కూడా ఆటోని. నైస్. ఫ్లైఓవర్ ఎక్కాలి. తిన్నగా వెళ్తే గచ్చిబౌలి అంట. చూద్దాం. ఇప్పటి వరకు అయితే చాలా హారిబుల్ అనిపించింది ట్రాఫిక్. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో. నాకు పెట్రోల్ కూడా కొట్టించడానికి టైం లేదు. ఫుల్ ట్యాంక్ చేసి నాకు 183 తిరిగాను. ఇంకా ఇంటికి ఒక 10 రూమ్కి ఒక 10 కిలోమీటర్లు ఉంది. మరి లోప అయితే అయిపోయింది నా పని సఫా. అస్సలు ఒక ఎగ్జిట్ పాయింట్ చూసి అందులోకి వెళ్దామని అంటే వెనకాల ఎవడో ఒకడు ఉంటాడు. హైదరాబాద్లోకి ఎంటర్ అయినాక ట్రాఫిక్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఇబ్బంది అంటే ఏం లేదు, కొంచెం ఇరిటేషన్ అంతే. మిగతాదంతా ఓకే. సో అదనమాట, ఇంకా చెప్పడానికి ఏం లేదు. మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మా పనిలోకి మేము వెళ్ళిపోతాం. సో ఈరోజుకి వీడియో ఇంకింతే. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సారీ. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ దిస్ వీడియో. సిగ్నల్ ఆపడం మర్చిపోయాను. Subscribe to this channel. Thank you guys. We'll see you in the next video. Bye.